జై శ్రీరామ్. రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 21వ అధ్యాయము 19వ సర్గలో ముగించినట్టు రాముడు సముద్ర తీరంలో సముద్రునికి నమస్కారము చేసి, నేను ఈ సముద్రము దాటైనా దాటవలే, లేకపోతే ప్రాయోపవేశము చేసి మరణించవలే, మరొక మార్గం లేదు అని సంకల్పించి దర్భాల మీద పడుకుని ఉన్నాడు. ఆ ప్రకారముగా 3 రాత్రులు గడిచాయి. 3 రోజులు రాముడు సముద్రుణ్ణి ఉపాసిస్తున్నాడు. కానీ సముద్రుడు రాముని వద్దకు రాలేదు. రాముడికి కోపం వచ్చింది. కళ్ళు ఎర్రబడ్డాయి. పక్కనే ఉన్న లక్ష్మణ్ని చూసి ఇలా అన్నాడు, లక్ష్మణ, ఈ సముద్రునికి ఎంత గర్వము! నేను ఎంత వేడుకున్ననూ నా వద్దకు రాలేదు. నాలో ఉన్న శాంతి, కాముకత, ఓర్పు, మంచితనము నా చేతగానితనంగా పరిగణిస్తున్నాడు సముద్రుడు. సాధారణంగా ఈ లోకంలో తనను తాను పొగుడుకునేవాడికి, దుర్మార్గుడికి, అందరి మీద అధికారము చూపేవాడికి, అకారణంగా అటు ఇటు హడావుడిగా పరిగెత్తేవాడికి, అందరి మీద బలప్రయోగం చేసేవాడికి ప్రజలు భయపడతారు, భక్తితో కొలుస్తారు. ఈ లోకంలో మంచితనంతో, సౌమ్యతతో పనులు సాధించలేము, యుద్ధంలో విజయం దక్కించుకోలేము. నేను నా బాణముల చేత ఈ సముద్రుణ్ణి ఎండింపజేస్తాను. సముద్ర జలాలు ఇంకిపోయి సముద్రంలో ఉన్న జలచరములన్నీ బయటపడేటట్టు చేస్తాను. నేను ఓర్పుగా ఉన్నానని నా ఓర్పును నా అసమర్థతగా, చేతగానితనంగా పరిగణిస్తున్నాడు సముద్రుడు. ఇటువంటి వాని విషయంలో ఓర్పుగా ఉండడం మహా తప్పు. లక్ష్మణ, నా ధనుర్బాణములు తీసుకునిరా. నా బాణముల శక్తి ఏమిటో ఈ సముద్రునికి తెలియజేస్తాను. ఈ సముద్రమును ఎండింపజేస్తాను. అప్పుడు వానరసేనలు హాయిగా సముద్రంలో నడిచి లంకకు చేరుకుంటాయి అని పలికి రాముడు తన ధనుస్సును సంధించాడు. రాముడు కోపం తెచ్చుకున్నాడు. రాముని కళ్ళు ఎర్రబడ్డాయి. ప్రజ్వరిల్లుతున్న ప్రళయాగ్నిలా ప్రకాశిస్తున్నాడు. సముద్రుని మీద శరవర్షము కురిపిస్తున్నాడు. రామబాణములు సముద్రంలోనికి ప్రవేశించాయి. సముద్రంలోని నీరు ఆవిరి కాసాగింది. సముద్రంలోని జలచరములు ఈ ఉత్పాతానికి తల్లడిల్లిపోతున్నాయి. సముద్రంలో నుండి పొగలు చెలరేగుతున్నాయి. సముద్రము అలలు ఆకాశానంటుతున్నాయి. ఆ అలలతో పాటు మొసళ్ళు, పాములు, జలచరములు పైకి ఎగసిపడుతున్నాయి. రాముని పక్కన ఉన్న లక్ష్మణుడు కూడా రాముని ఉగ్రస్వరూపమును చూసి భయపడ్డాడు. బాణములు సంధిస్తున్న రాముని చేయి గట్టిగా పట్టుకుని, రామా, ఇంక వద్దు, చాలు, ఇంక ఆపు అని వేడుకున్నాడు. రామా, మన కార్యము కొరకు కోట్ల కొలది జలచరములకు ఆలవాలంగా ఉన్న సముద్రమును ఇంకింపజేస్తావా? మనము మన వానరసేన సముద్రము దాటడానికి సముద్రాన్ని ఇంతగా క్షోభింపచేయాలా? మన కార్యం వేరే విధంగా పూర్తి చేసుకోవచ్చు కదా. కోపము అన్ని అనర్థాలకు మూలము. నీ వంటి ఉత్తములు కోపానికి వసలవడం మంచిది కాదు కదా. నీ పూర్వీకుల ఉత్తమ గుణాలను గుర్తు తెచ్చుకో. నీ స్వార్థం కోసం సముద్రంను క్షోభింపచేసే అపకీర్తి పాలుగాకు అని పలికాడు లక్ష్మణుడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 21వ అధ్యాయము సంపూర్ణము. హరి ఓం తత్సత్.